హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, చాలా డేస్ అవుతుంది కదా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను మళ్ళీ. సో, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూసి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, బ్లాక్ అయితే వెళ్ళిపోదామా. ఇది వచ్చేసరికి నేను రీసెంట్గా మా మరదల మ్యారేజ్కి అయితే వెళ్ళాము. రాఖీ పండుగ రోజే తన మ్యారేజ్. ఒకరోజు ముందైతే అమ్మ నేను పిల్లలం కలిసి అయితే వెళ్ళాము. ఇంక ఇంటి దగ్గర నుంచి ఉప్పల్కి ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు వరలక్ష్మి వ్రతం అండ్ ఇంకా పండుగ కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నాయి. ఉప్పల్ దగ్గర బస్ కోసం ఒక 2.5 hours వెయిట్ చేసాము పిల్లలతోని. అసలు పండగని కావచ్చు ఫుల్ బస్సులు వస్తున్నాయి. కాకపోతే ఒక్క బస్సులో ఒక్క సీట్ కూడా దొరకట్లేదు. పాపని ఎత్తుకొని ఎంత ఊరికి బస్ దగ్గర నిల్చున్నా అసలు బాయ్స్ చాలామంది ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి దొరకడమే కష్టంగా ఉన్నది. కానీ ఒక అన్న ఇంకా మమ్మల్ని ఎంతసేపు అని చూస్తున్నారో తెలియదు కానీ మా కోసం అయితే ఒక సీట్ అయితే ఆపిండు. నిజంగా తర్వాత థ్యాంక్స్ చెప్పిన బస్ ఎక్కిన తర్వాత. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. అలాంటిది ఒకరి కోసం ఆలోచిస్తారు అంటే గ్రేట్ కదా. ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. సో, ఇంకా బస్ అయితే ఎక్కినాం. ఇంకా ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల ఇంకా లగేజ్ పిల్లల్ని చూసుకోవడం, ఇంకా నేను హడావిడిలో పిల్లలకి స్నాక్స్ తీసుకోవడం మర్చిపోయినా. అంటే ఇంటి దగ్గరనే తినిపించుకొని తీసుకొచ్చినా. కాకపోతే కొంచెం వాళ్ళకి బస్సులో ఎంగేజ్ అవ్వడానికి కొంచెం ఏమైనా స్నాక్స్ ఉంటే ఏడవకుండా ఉంటారు. సో, ఇంకా స్నాక్స్ తీసుకోలేదు. ఇట్లా బస్సు ఎక్కినేమో లేదో ఆకలి అవుతుందని ఏడవడం స్టార్ట్ చేసిర్రు. ఫెస్టివల్ బంపర్ ఆఫర్ అంట. టికెట్స్ మాత్రం చాలా టూ మచ్ ప్రైస్ పెట్టిర్రు. ఒక్కొక్క టికెట్ ఇంకా రాజధాని అయితే 600, 500 అలా ఉంది. ఇంకా కొంచెం నాన్ ఏసీ, సూపర్ డీలక్స్ సో ఇవైతే కొంచెం తక్కువనే ఉంది అనుకోండి, 450, 500. సో ఇంకా ఎప్పుడైనా మేము రాజధానికి వెళ్తాం. ఎందుకంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పెట్టరు. అంటే రాజధానిలో ఏసీ ఉంటుంది, వాళ్ళకి మంచిగా టీవీ ఉంటుంది. సో హ్యాపీగా వెళ్ళొచ్చు. సో అందుకని ఎప్పుడైనా రాజధానికి వెళ్తాం. కానీ ఎప్పుడు ఊరు వెళ్ళినా అంటే మా ఊరికి వెళ్ళినా, ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా హస్బెండ్ కానీ మా డాడీ కానీ వాళ్ళిద్దరు లేనిది అసలు పిల్లలతో ఎక్కడికి జర్నీ చెయ్యను నేను. సో మా డాడీ మా హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు. ఇంకా అమ్మ ఉంటే లగేజ్ పట్టుకుంటుంది. సో అంత ప్రాబ్లం అనిపించదు ఎప్పుడు వెళ్ళినా అందరం వెళ్తాం కాబట్టి. కానీ ఈసారి చాలా టార్చర్ పెట్టిర్రు. అసలు ఎందుకో అర్థం అవ్వలేదు. ఆ బస్సులో ఆకలి ఆకలి అని ఏడిస్తే అందరూ మా దిక్కే తీస్తున్నారు. నా దగ్గర వాటర్ బాటిల్ తప్ప ఏం లేవు అసలు. ఫోన్ ఇచ్చినా కనీసం ఇన్ఫో బిల్స్ అయినా చూసుకుంటారా అని చెప్పినా వాళ్ళు చూడట్లేరు. ఇంకా హన్మకొండ బస్ స్టాండ్ అయ్యేదాకా ఇంకా అలానే కంటిన్యూగా ఏడ్చుకుంటూ వచ్చారు. కొద్దిసేపు ఆడుకుంటూ కొద్దిసేపు ఏడ్చుకుంటూ. సో ఇంకా హన్మకొండ బస్ స్టాండ్కి వచ్చినాక పిల్లలిద్దరికి అయితే తినిపించినాం. ఇంకా అక్కడి నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసరికి పరకాల పక్కన చిన్న ఊరు కనపడితే. ఇంకా నైట్ అక్కడే 10 అలా అయిపోయింది. ఇంకా బస్సులు అవి లేవు. చాలాసేపు వెయిట్ చేసాము హన్మకొండ బస్ స్టాండ్లో కూడా. ఒక 1 hour తర్వాతనేమో ఒక పరకాల బస్ అయితే వచ్చింది. అప్పటికే టైం 10:30, 11 అలా అవుతుంది. వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి, పరకాల నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి అసలు ఆటోలే దొరకవు 9 అయిందంటే. ఇంకా ఆ టైంలో మామూలుగా డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పినా ఆటో వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఇంకా చేసేది ఏం లేక ఇంకా తమ్మునికి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి 2 బైక్స్ మీద అయితే పిల్లలు, నేను, అమ్మ అయితే వెళ్ళాము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఈ జర్నీలో నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అసలు ఎండ్ వరకు చూడండి. ఇంకా మా మరదల పెళ్ళి వచ్చేసరికి నైట్ 12:30. సో కురవై దగ్గర అంట. ఇంకా ములుక్కి వెళ్ళాలి మేము. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఊరికి ములుక్కి కొంచెం దగ్గరనే. అలా అని ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ ఇట్లా చేసి మంచిగా 3 o'clock అట్లా కొంచెం నిమ్మలంగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇంకా మల్లంపల్లి దగ్గర కొంచెం రోడ్డు ఒక సైడ్ బ్రిడ్జి కూలిందని అసలు బస్సులు వెళ్ళట్లేవంట అక్కడ చాలాసేపు వెయిట్ చేశాను. అసలు కొద్దిసేపు వాన పడుతుంది, కొద్దిసేపు ఎండ కొడుతుంది, ఫుల్ ఉబ్బరిస్తుంది. ఈ పిల్లలకేమో అక్కడ కొంచెం కూడా గాలి రావట్లేదు. అక్కడ కూడా గట్టిగా ఏడవడమే పిల్లలిద్దరు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు, పెద్దనాన్న, ఇంకా చెల్లెళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి నాకు సరిపోయింది వాళ్ళని ఎత్తుకోవడానికి. మ్యారేజ్ అంతా అయిపోయి నేను రిటర్న్ అయ్యేదాకా పిల్లల్ని నా చేతికి ఇవ్వలేదు చెల్లెళ్ళు. ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళే ఎత్తుకుంటున్నారు. సో ఇంక అక్కడి నుంచి ఇంక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము మ్యారేజ్ అయిపోయాక. ఇంకా హన్మకొండలో అంత ఇబ్బంది కాలేదు రిటర్న్ అయ్యేటప్పుడు. తొందరనే బస్ దొరికింది. పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు అనేసి కండక్టర్ నాతో గొడవ పడుతుంది. అంటే అందరు పిల్లలు పడుకున్నారు, మీ పిల్లలు పడుకోవట్లేరు ఎందుకనేసి. అదేమో ఇల్లా వాళ్ళు జో కొడితే పడుకోవడానికి, బస్సు కదా ఎలా పడుకోబెడతాం. వాళ్ళకి నిద్ర వస్తే పడుకుంటారో లేదంటే లేదు కదా. అది కూడా అర్థం చేసుకోవాలని ఆఫ్ మైండ్ వాళ్ళకి మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేనే సైలెంట్గా ఉన్నా. ఇంకా అక్కడి నుంచి ఉప్పల్లో దిగిన తర్వాత ఇంకా 400 కకృతి పడ్డాం. ఆటో బుక్ చేసుకుంటే ఎక్కువ పడతాయి అనేసి. మెట్రోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. వర్షం వచ్చి పిల్లలు నేను నానుకుంటూ ఇంటికి వచ్చేసినాం.